హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఏపీఎస్సి గ్రూప్ 2 పేపర్ 2 క్రాష్ కోర్స్లో భాగంగా ఈ వీడియో మీకు చేయడం జరిగింది. సో ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ మనకి రీసెంట్గా జరుగుతున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎగ్జామ్లో మనకి ఈ 75 క్వశ్చన్స్లో మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, బట్ మోస్ట్లీ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే మనకు కనిపిస్తాయి ఎగ్జామ్లో. ఇంతకన్నా 50% కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, సో మనం కరెంట్ అఫైర్స్ అనేది ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో మనం తెలుసుకోవాలి. ఎవరైతే అవి తెలుసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈ వీడియోలో మనం రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వ్యోమ్మిత్ర యొక్క స్కల్ డిజైన్ని ఫైనలైజ్ చేసింది అని న్యూస్ వచ్చిందనమాట. అసలు ఈ స్కల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అసలు వ్యోమ్మిత్ర అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఇది మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి వ్యోమ్మిత్ర అనేది చాలా కీలకమైన రోబోట్ ఎందుకు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ రోబోట్ ఆస్ట్రోనాట్ అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా మనుషుల్ని స్పేస్లోకి పంపించి అక్కడ స్పేస్ రీసెర్చ్ చేస్తున్నారు కదా, దాని బదులు ఈ రోబోట్ని, ఇది హ్యూమనాయిడ్, హాఫ్ హ్యూమనాయిడ్ అని అంటారు. హాఫ్ హ్యూమనాయిడ్ అంటే సగం పార్ట్ వర్క్ మాత్రమే, మనకి పార్ట్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఓకే, లెగ్స్ కానీ ఇవేమి ఉండవు, ఓన్లీ హాఫ్ వర్క్ మాత్రమే ఉంటుంది. అంటే హ్యూమన్ బీయింగ్ లాగే ఇది పనిచేస్తుంది. హ్యూమన్ బీయింగ్ లాగే హ్యూమన్స్ ఎలా అయితే ఆర్మ్స్ మూవ్ చేస్తాయో అలాగే ఇది కూడా మూవ్ చేస్తుంది. ఓకే, ఇది హ్యూమనాయిడ్ అనమాట. అండ్ ఈ మిషన్ మనకి ఎస్పెషల్లీ వ్యోమ్మిత్ర మిషన్, గగన్యాన్ మిషన్ని సపోర్ట్ చేయడానికి ఈ వ్యోమ్మిత్ర మిషన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందనంటే థర్డ్ క్వార్టర్లో, 2024 థర్డ్ క్వార్టర్లో ఈ వ్యోమ్మిత్ర మిషన్ని షెడ్యూల్ చేయనున్నారు. ఇది ఎందుకు షెడ్యూల్ చేయనున్నారంటే ఇది చాలా క్రూషియల్ మిషన్ అనమాట. మనము గగన్యాన్ మిషన్ ద్వారా 2025లో మనం క్రూడ్ మిషన్ అంటే మనుషుల్ని గగన్యాన్ మిషన్ స్పేస్లోకి మనం పంపిస్తున్నాం అనమాట. సో ఈ మనుషుల్ని స్పేస్లోకి మనం పంపిస్తున్నప్పుడు దానికి ముందే మనం చాలా సేఫ్టీస్ మనం ఫాలో అవుతాం. అందుకని అసలు హ్యూమన్ లాగా బిహేవ్ చేసే ఈ హ్యూమనాయిడ్ని, వ్యోమ్మిత్రాన్ని స్పేస్లోకి పంపించి ఆ సేఫ్టీ అంటే కొంత డేటా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అది గగన్యాన్ మిషన్లో యూజ్ చేసుకోవాలి అనేది ఇస్రో ఆలోచిస్తుంది. అసలు ఈ వ్యోమ్మిత్ర నేమ్ ఎలా వచ్చింది అని అంటే, వ్యోమ అంటే ఏంటంటే స్పేస్, మిత్ర అంటే ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఇన్ స్పేస్ ఆర్ స్పేస్ ఫ్రెండ్ అని అర్థం. దీని మీనింగ్ ఏంటి, వ్యోమ్మిత్ర మీనింగ్ ఏంటంటే స్పేస్ ఫ్రెండ్ అని అర్థం. ఓకే, సో ఇది ఎస్పెషల్లీ ఏంటంటే దీని పర్పస్ అన్మాన్డ్ టెస్ట్ మిషన్స్ చేయడానికి. ఇది గగన్యాన్ మిషన్కి గనక ఇది సక్సెస్ అయ్యింది అని అంటే ఫ్యూచర్లో ఇంకా మోర్ అన్మాన్డ్ మిషన్స్ మనం లాంచ్ చేయడానికి, ఈజీగా లాంచ్ చేయడానికి ఇది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అంటే హ్యూమన్ బీయింగ్ లాగే పనిచేస్తూ, ఇక్కడ డిఫరెన్స్ అది. రోబోట్స్ మనం చాలా యూజ్ చేస్తాం, కానీ హ్యూమన్ బీయింగ్ లాగా పనిచేస్తున్న ఒక రోబోట్ అనమాట ఇది. ఓకే, సో దీని క్లాసిఫికేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ అని అంటాం. ఎందుకనంటే దీనికి లెగ్స్ ఉండవు. ఈ వ్యోమ్మిత్ర యొక్క ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ లైక్ అపియరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, స్పీచ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, సైట్ ఫంక్షన్స్ అంటే కళ్ళు కూడా సేమ్ హ్యూమన్ బీయింగ్ లాగే కనిపిస్తుంది అనమాట. అండ్ ఆపరేషనల్ ఎబిలిటీస్ మనం తీసుకుంటే స్విచ్ ప్యానల్స్ అనమాట, ప్యానల్ స్విచ్చింగ్ ఉంటుంది. అండ్ ఆస్ట్రోనాట్స్కి కంపానియన్ లాగా ఇది పనిచేస్తుంది. ఓకే, అండ్ ఇది లైఫ్ సపోర్ట్ సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ఇదేం చేస్తుందంటే క్రూషియల్ మానిటరింగ్ చేసి, ఇంపార్టెంట్ డేటా మానిటరింగ్ అంతా చేసి గ్రౌండ్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది అనమాట. మనకి దీంట్లో అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ కూడా మనం డెవలప్ చేసాం. ఏంటంటే మాడ్యూల్ పారామీటర్ మానిటరింగ్.
సో మనం ఏదైతే పంపిస్తున్నాం ఆ మాడ్యూల్లో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ అన్నిటిని కూడా ఇది మానిటర్ చేస్తుంది. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, ప్రెషర్ ఎలా ఉంది, టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, ఓకే. సో ఇవన్నీ కూడా ఆ పారామీటర్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది గ్రౌండ్కి అలర్ట్స్ కూడా పంపిస్తుంది అనమాట. ఎనీ అనామలీస్, ఏదన్నా నార్మల్గా ఉండేదానికన్నా డిఫరెంట్ వేరియేషన్స్ ఏమన్నా కనిపించింది అనుకోండి, సో అనామలీస్ ఏమన్నా ఉంటే గ్రౌండ్కి అది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఇది లైఫ్ సపోర్ట్ ఆపరేషన్స్ కూడా చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఏంటంటే ఆస్ట్రోనాట్స్ యొక్క సేఫ్టీ కోసం, వెల్బీయింగ్ కోసం కూడా ఇది ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో దీని డిజైన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో యూజ్ చేస్తారనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ఇదేమవుతుందంటే బయట ఉన్న కండిషన్స్, హార్ష్ కండిషన్స్, స్పేస్ ట్రావెల్లో హార్ష్ కండిషన్స్ని కూడా ఇది కనిపెట్టి దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని కానీ షాక్స్ని కానీ తట్టుకునేలాగా ఇది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో అది మాత్రమే కాకుండా ఒక కాంప్లెక్స్ టాస్క్ని ఆటోమేటిక్గా పర్ఫామ్ చేసేలాగా దీన్ని డెవలప్ చేశారు, ఓకే. అండ్ వాల్యుబుల్ డేటాని ఇది కలెక్ట్ చేసి, అది ఎటువంటి డేటా, హ్యూమన్ ఫిజియాలజీ మీద, అంటే ఇది హ్యూమనాయిడ్ కదా, హాఫ్ హ్యూమనాయిడ్ అని అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉంటుందో అటువంటి లక్షణాలు దీనికి ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రయోగిస్తే హ్యూమన్ బీయింగ్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ పడతాయి, హ్యూమన్ బీయింగ్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే స్పేస్ కండిషన్స్ తగ్గట్టుగా హ్యూమన్ బీయింగ్ మీద ఎటువంటి ప్రెషర్ పడుద్ది, ఎటువంటి ఇంపాక్ట్ పడుద్ది, దానికి తగ్గట్టుగా ఈ స్పేస్ ట్రావెల్ని మనం సేఫ్ అండ్ సెక్యూర్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రీసెంట్గా మనకి ఈ స్కల్ డిజైనింగ్ గురించి న్యూస్లో వచ్చింది. ఈ స్కల్ని, వ్యోమమిత్ర యొక్క స్కల్ని డిజైన్ చేసింది ఎవరు అని అంటే ఇన్స్టిట్యూట్, ఇస్రో ఇన్స్టిట్యూట్ అని అంటే ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్. ఇది ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఈ ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ ఎక్కడ ఉంది అని అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉంది, తిరువనంతపురం, కేరళలో ఉందన్నమాట. సో ఈ స్కల్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది లేయర్గా డెవలప్ చేశారు, లేయర్గా తయారు చేశారనమాట. లేయర్గా తయారు చేయడం వల్ల ఏంటంటే ఆ స్కల్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇక్కడ హై స్ట్రెంగ్త్ ఉన్న అల్యూమినియం అలాయ్ A1Si10Mg అనే అల్యూమినియం అలాయ్ని యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ అలాయ్ జనరల్గా ఏంటంటే ఏరోప్లైన్స్ కానీ స్పేస్ పార్ట్స్ డెవలప్మెంట్లో దీన్ని వాడతారు. చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఎంత ప్రెషర్నైనా కానీ ఈ స్పేస్ ట్రావెల్లో ఉన్న ప్రెషర్ని కానీ వైబ్రేషన్స్ని కానీ తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటుందన్నమాట. ఈ స్కల్ వెయిట్ వచ్చేసరికి 800 grams మాత్రమే. అండ్ దీని ఒక మెజర్స్ మనం తీసుకుంటే 200 mm ఇంటూ 20 mm సైజులో ఉంటుందన్నమాట. 200 mm ఇంటూ 20 mm సైజులో ఉంటుంది. సో దీని మీద మనకి ఎగ్జామ్లో అడగడానికి ఏముంటుంది అని అంటే దీనికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది, సాంస్క్రిట్ వర్డ్ స్పేస్ ఫ్రెండ్ అని అంటాము. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన అల్యూమినియం అలాయ్ ఏంటి అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా దీని క్యాపబిలిటీస్ ఏంటి, దీని కెపాసిటీ ఏంటి, ఇది ఎందుకు ఇంత కీలకం అని అంటే వన్స్ ఈ గగనయాన్ మిషన్లో కనుక ఈ కీలకమైన డేటా యూజ్ చేసి మనం కనుక క్రూని సేఫ్గా పైకి తీసుకెళ్ళి మనం మళ్ళీ స్పేస్ ట్రావెల్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని మనం సక్సెస్ అయ్యామంటే గగనయాన్ మిషన్లో ఫ్యూచర్లో ఇది హ్యూమన్స్ లాగే పనిచేసే ఈ హ్యూమనాయిడ్స్ని మనం చాలా తయారు చేసి స్పేస్ మిషన్స్లో మనం ఇంకా ఫ్రీ అండ్ ఫెయిర్గా వాడడానికి అవకాశం ఉంటుంది, ఓకే. సో ఇలాంటివి న్యూస్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అండ్ మన పేపర్ 2 క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మనం ఇప్పుడు ఆఫర్ కూడా రన్ చేస్తాం, స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము. ఆఫర్ యూజ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెగ్లెక్ట్ చేయమాకండి. ఎస్పెషల్లీ మీ అందరికి కూడా మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు మాత్రం రెగ్యులర్గా చదవండి. ఎగ్జామ్ డేట్స్తో సంబంధం లేకుండా రెగ్యులర్గా చదవండి, ప్రతిరోజు చదవండి. చదువుతూ ఉంటేనేనండి మీరు వీలైన ఎక్కువసార్లు రివిజన్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. అండ్
న్యూస్లో ఉన్న ప్రతి ఆర్టికల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో సమానంగా మీకు ఈ కంటెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.